అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాము సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టింది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. గతంలో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత గాని, అదేవిధంగా కొండా సురేఖ మంత్రి గారు నాగార్జున మీద వ్యక్తిగతంగా మాటలు మాట్లాడడం గాని, ఆ తర్వాత పుష్ప ఇన్సిడెంట్ గాని. ఏం చెప్తారు సార్? అయితే 3 వేరే వేరే ఇన్సిడెంట్స్ ఇవి. ఫస్ట్ థింగ్ బీఆర్ఎస్ అంతకుముందు వారిపైన చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అనేది కరెక్ట్ అంటే నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అంటే ఎనీ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ బిజినెస్‌ని ఎవరైనా కాపాడాల్సింది ఒక ప్రభుత్వం తన ఏ ప్లేస్‌లో గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా అందరూ సరే. కలిసి ఇది చేస్తది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కావాలంటే మరి జీవో ఇచ్చి ఎందుకు టికెట్లు పెంచమని ఇచ్చినారు? అదేలెండి. అది అంతకుముందు మీరు కూడా ఇచ్చినారు. వీళ్ళు ఎవరైనా ఇచ్చినారు కదా! కన్వెన్షన్ కూల్చిండ్రా లేదా అనే దానికి అది అది చట్ట ప్రకారం వాళ్ళది నువ్వు అదే మన చెరువు పక్కకు నువ్వు చెరువు పక్కకు ఉన్నావు. లేకుండా పోయి నీదేమైనా కూల్చుంటుంటే చెప్పండి. అదేలెండి. నువ్వు చెరువు పక్కకు బఫర్ జోన్‌లో ఉంటేనే నీది కూల్చేసినారు. కూల్చిన దానికి నువ్వు అది నాగార్జునది కాబట్టి కూల్చిండ్రు అనడం పొరపాటు అది. ఎవరిదైనా కావచ్చు అక్కడ ఉన్నాయి. మరి విల్లాలు అవి ఇవన్నీ చిన్న చిన్నోళ్ళవి వాళ్ళే వీళ్ళే కూడా కూల్చిండ్రు. దానికేం సంబంధం మరి? సో ఐ డోంట్ థింక్ కొండా సురేఖ కామెంట్స్ ఆర్ పర్సనల్. ఇట్స్ నథింగ్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ద పార్టీ. ఇట్ ఈ దట్ షీ థాట్ దట్ ఇట్ ఈస్ పర్సనల్. ఆర్ ఏదన్నా ఉంటే ఆమె కేటీఆర్ పైన వాళ్ళకున్న దానితో ఇది చేసిందే కానీ అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లాగా తీసుకొని చేయడానికి లేదు. సో ఎవరైనా సరే ఇండస్ట్రీకి గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా ఎనీ ఇండస్ట్రీకి వాళ్ళకి ఫేవర్లో ఉండాల్సిందే ఉంటారు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాపారం వాళ్ళను వ్యాపారస్తులను ఇండస్ట్రీ చేయకపోతే ఎట్లా నడుస్తుంది ఏదైనా? నిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఖండించారు. కేటీఆర్ కూడా ఖండించిన పరిస్థితి. యాహ్! వాళ్ళు అపోజిషన్ కాబట్టి ఖండించాల్సిందే తప్పదు. ఖండించారు కానీ దాన్ని రైట్ రీజన్స్‌కి ఖండించాల్సిందే. అల్లు అర్జున్ దాన్ని ఖండించిండ్రు. దేనికోసమని జస్ట్ బికాజ్ నువ్వు పొలిటికల్లీ మోటివేటెడ్ కాబట్టి ఆయనని అరెస్ట్ చేసిర్రు అని అనాల్సింది కాదు. ఆయనది సెక్షన్ తప్పు పెట్టినారని చెప్పాల్సి. ఇప్పుడు అందరికీ యాక్సెస్ ఉంది. దగ్గర 10 మంది అడ్వకేట్స్ ఎవరైనా ఉంటారు. వాళ్ళని అడిగితే ఏందనేది చెప్తారు కదా! విచ్ ఈస్ అది ఆ 105 కాదు 106 సెక్షన్ కింద నెగ్లిజెంట్ ఉండే. కానీ మీరు అది పెట్టలేదు. రెండోది నెగ్లిజెంట్ ఉన్నప్పుడు మాత్రం ఆయనకు తీసుకొని స్టేషన్ బెయిలో ఏదైనా చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు అటువంటిది చేయాల్సింది. అంతేగాని ఆయన తీసుకొని పోయి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్పాలి. కానీ దాన్ని పొలిటికల్‌గా మోటివేటెడ్ అనే దానికి అప్పజెప్పడము, దానికి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు.